రాతి నెల లాంటి ప్రభువా అందరూ దారిలాగా నడుచుకుంటూ పోతున్నారు కదా, అటు త్రోవ మాదిరిగా నా యొక్క హృదయం ఉండకూడదయ్యా. మంచి నేలలోనే ఉండాలి తండ్రి. ప్రతి మోసము, ప్రతి అవిధేయత, ప్రతి అక్రమము, ప్రతి అన్యాయము ఇవన్నీ నాలో నుండి తొలగించండి. ఎందుకంటే ఇవన్నీ ఉంటే వాక్యము నాలో తిరగదు. ఇవన్నీ ఉంటే వాక్యమును నేను ఫలించలేనయ్యా. కాబట్టి నాలో ఉన్న ప్రతి వ్యతిరేకతను తొలగించి నీకు ఇష్టకరమైన నేలగా నన్ను మార్చు. నీ వాక్యము నా హృదయమును ఫలించే నేలగా నన్ను మార్చు అని ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన శారమ్మ అక్క వాళ్ళ గృహం దగ్గర చేర్చారు తండ్రి. గృహంలో ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డలను కనికరించండి, బలపరచండి, ఆత్మచేత నింపండి, ఆరోగ్యాన్ని దయచేయండి. మీ బిడ్డలకు నరాల్లో, ఎముకల, రక్తంలో, శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత నుండి విడిపించండి తండ్రి. ప్రతి నొప్పుల నుండి విడిపించండి, అరికాల మంటల నుండి విడిపించండి వేస్తున్నప్పుడు తండ్రి. ఇప్పుడే మీ గాయపైన తాకండి యేసయ్య, స్వస్థపరచండి యేసయ్య. అయ్యా నిజంగా మొరపెట్టు వారికి ఉత్తరం ఇచ్చే దేవుడు, సమీపంగా ఉన్న దేవుడు, సహాయం చేసే దేవుడు, ఆదుకునే దేవుడు, అక్కర్లు తీర్చే దేవుడు, నీకు వందనములు స్తోత్రం యేసయ్య. పాపులం, నీచులం, దుర్మార్గులైన మా బ్రతుకును మార్చుట కోసం ఆ మహిమలో ఉండవలసిన దేవుడు భూలోకానికి దిగి వచ్చావు. రక్త మాంసములు ధరించుకొని వచ్చి మా కోసం నలగొట్టబడి తండ్రి, మా కోసం శిలోమానుడు బరువైన మాను మోసి తండ్రి నాయన 3 మేకల మధ్య వేలాడదీయబడి నిలువెల్ల గాయాలు పొంది మరణించి తిరిగి లేచిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలయ్య. నిజంగా ఈ లోకానికి మా కోసం దిగి వచ్చినందుకు వందనాలయ్య. మా కోసం శ్రమ పడినందుకు వందనాలయ్య. మమ్మల్ని శ్రమల నుండి విడిపించడానికి వచ్చిన దేవానికి స్తోత్రాలయ్య. ప్రతి రోగం నుండి విడిపించడానికి వచ్చిన దేవానికి స్తోత్రాలయ్య. ప్రతి చీకటి కార్యముల నుండి విడిపించడానికి వచ్చిన దేవానికి స్తోత్రాలయ్య. ఈ పరలోక రాజ్యంలో మీరుండే దగ్గర తండ్రి నాకు నువ్వు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళిన దేవానికి స్తోత్రాలయ్యా. ఈ భూలోకంలో మాకు కావలసినటువంటి అన్నీ మీరు సమస్తము సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నిన్ను ప్రేమించు వారికి అనగా అయ్యా సమస్తము సమకూడి జరుగుతాయని మీరు వాక్యములు సెలవిచ్చినారు. అయ్యా నిన్ను ప్రేమించే భాగ్యం మీ కుటుంబానికి దయచేయమని, అయ్యా మీ బిడ్డల ప్రతి అవసరతను మీరు తీర్చమని, శారమ్మకను మీరు దర్శించమని, అంకును మీరు దర్శించమని, ఈ కుటుంబం అంతా గొప్ప మీ వెలుగు చేత నింపమని, ప్రతి ఒక్క చీకటి కార్యాలను తొలగించమని, గొప్ప వెలుగు చేత నింపి మీ బిడ్డల ప్రతి అవసరతను తీర్చి మీ బిడ్డలకు చక్కని ఆరోగ్యాన్ని దయచేయమని, ఇది మొదలుకొని మీ ఆశీర్వాద బలం చేత నింపమని, అనేక బిడ్డలను నీ సన్నిధికి నడిపించే కృపను మీ బిడ్డలకు దయచేయమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో చీడ, పీడ, మంత్ర, తంత్ర, చీకటి శక్తులు, విగ్రహ సంబంధ శక్తులు, శాతపడి శక్తులు, అధికారాన్ని యేసును తొలగించండి తండ్రి. మీ బిడ్డలను నీ ఆత్మ చేత నింపి అయ్యా ముందుకు నడిపించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.